ఎవడు మాత్రం ఉచితంగా ఏదైనా ఎందుకు ఇస్తాడు? ఈ ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని మోసాలన్నింటి నుంచి గట్టెక్కించే ఏకైక మార్గం. ఇది నేనంటున్న మాట కాదు, మన పోలీసులు తరచూ చెప్పేదే. కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఏదైనా ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు. ఫ్రీగా ఇస్తున్నారు కదా అని ఎగబడితే చాలు, ఇక మీరు ఆ కేటుగాళ్ళ బుట్టలో పడ్డట్టే. లేటెస్ట్గా జరిగినటువంటి ఈ స్కీమ్ వెనుక దాగిన స్కామ్ స్టోరీ మీకోసం. కర్నూలు పాత బస్తీ గడ్డ వీధికి చెందిన ఎందరో మహిళలు తల్లికి వందనం పథకానికి ఎంపికయ్యారు. ఈ స్కీమ్ ద్వారా తమ అకౌంట్లో డబ్బు పడింది. డ్రా చేసుకోవడానికి వెళ్తే పైసా కనిపించలేదు. దీంతో షాక్ అయ్యారా బాధిత మహిళలు. అప్పటికి బ్యాంకుల చుట్టూ తిరిగారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఎంక్వైరీలోకి దిగారు. టెక్నాలజీ సహాయంతో అసలు విషయాలను ఒక్కొక్కటిగా రాబట్టారు. బాధితుల అమాయకత్వమే పెట్టుబడిగా ఇద్దరు కేటుగాళ్లు పక్కా స్కెచ్ వేశారు. ఇందులో ఫస్ట్ వర్షన్ ఏంటంటే ఉచితంగా మొబైల్ సిమ్ కార్డులు ఇస్తామంటూ బాధితుల దగ్గరకు వెళ్లడం. సిమ్ కార్డ్ ఆశ చూపించి వారి ఆధార్ కార్డులు, వేలి ముద్రలు సేకరించడం సెకండ్ స్టెప్. బాధితులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ వేలి ముద్రలతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులను కూడా తమ దగ్గరే దాచుకున్నారు. ఇటు తల్లికి వందన డబ్బు అకౌంట్లో పడ్డం, అటు కేటుగాళ్లు డబ్బు మొత్తం డ్రా చేయడం చకచకా జరిగిపోయాయి. ఇలా ఒక్కొక్కరి ఖాతాల్లోంచి ఈ ఘరానా మోసగాళ్లు కలెక్ట్ చేసిన మొత్తం అక్షరాల 5,85,000 రూపాయలు. ఈ సైబర్ క్రైమ్ ని ఎంతో చాకచక్యంగా పసిగట్టారు పోలీసులు. ఎట్టకేలకు ఈ ఫ్రాడ్స్టర్ల పనిపట్టారు. వీరి నుంచి 105 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు జప్తు చేశారు. 5 లక్షల రూపాయల హార్డ్ క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉచితంగా సిమ్ములు వస్తున్నాయో, మరేదైనా ఆశ చూపిస్తోనో తెలిసి తెలియని వారికి వేలి ముద్రలు, ఆధార్ వివరాలు ఇవ్వకూడదు. మీ పేరిట ఏమైనా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరిచారా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు పోలీసులు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రీ అంటే వెంటనే ఎగబడిపోకండి. దాని వెనుక ఇదిగో ఇలాంటి ఉచ్చు దాగి ఉంటుంది. అనవసరంగా బుక్ అయిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. అర్థమవుతోందా?